పిల్లలు ఇంట్లో టిఫిన్ చేసి పెట్టినప్పుడు అస్సలు తిననని మారం చేస్తారు కదండి. బయట ఫుడ్ చాలా ఇష్టపడతారు కదా. అలాంటి పిల్లలకి ఇలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఇంట్లో ఉండే సేమియాతో ఇలా చేసి పెట్టండి. ఇంకా బయట ఫుడ్ అస్సలు అడగరండి. ఇంట్లో చేసిన ఇలాంటి ఫుడ్ ఇష్టపడతారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసే టిఫిన్ కాకుండా ఇంట్లో వాళ్ళకి ఇలా కొత్తగా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక కప్పు సేమియా తీసుకున్నానండి. మనం మామూలుగా ఉప్మా చేస్తాం కదా సేమియా, అది తీసుకున్నాను. బాగా మరిగే నీళ్ళల్లో వేసేసుకోవాలి. సాల్ట్ అనేది కొద్దిగా వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకోకండి. ఈ సేమియాకి ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. సేమియా మరి ఎక్కువ ఉడికించుకోకూడదండి. ఒక 80% కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆపుకొని మనము ఇలా స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ ఉంటుంది కదా, ఫిల్టర్లోకి మనం ఇలా వేసేసుకున్నామంటే నీళ్ళంతా కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. అంతలోగా మనము ఎగ్స్ తీసుకోవాలండి. ఒక 4 కోడిగుడ్లు తీసుకున్నాను నేను. ఇలా ఒక గిన్నెలో కొట్టి తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలండి. తగినంత గరం మసాలా వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. మనము ఆల్రెడీ సేమియాలో సాల్ట్ వేసాం కాబట్టి ఎగ్గుకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనము సేమియాను కూడా ఇందులో వేసేసుకోవాలండి. బాగా చల్లగా అయిన తర్వాత సేమియా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. నొరగ అనేది బాగా చక్కగా పైకి వచ్చేంత వరకు ఇలా బాగా తిప్పుకుంటూ ఇలా మనం కలుపుకోవాలి. సేమియా అనేది చూడండి చక్కగా విడివిడిగా ఉంది. ఇప్పుడు స్టవ్ పైన మనం తాలింపు పెడతాం కదండి, చిన్న ప్యాను అలాంటిది తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆవాలు, కొద్దిగా నువ్వులు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనము చిన్న గరిటతో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వదిలేసేయాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకవైపుకి తిప్పేసుకోవాలి. మరి ఎక్కువ మందంగా వేసుకోకూడదండి, కాస్త పలచగానే వేసుకోవాలి. అప్పుడే లోపలంతా ఎగ్ కుక్ అవుతుందండి. మరి ఎక్కువ మందంగా వేసారనుకోండి ఎగ్ అనేది పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి ఇంత పలచగా వేసుకొని సరిపోతుంది. ఎక్కువ మందం వద్దు, అలాగని ఎక్కువ పలచగా వద్దండి. ఇలా చేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇలాగే రెడీ చేసుకొని తీసేసుకోవాలి. మీకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు చట్నీలు ఏమీ లేకుండా కూడా ఒత్తదే తినేసేయచ్చండి. ఇందులో ఎగ్ వేసాం కాబట్టి, అలాగే మసాలా అన్నీ కూడా వేసాం కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒత్త వేడి వేడిగా తినండి, అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటివి చేసి పెట్టి చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక్కటి తింటే కూడా సరిపోతుందండి, పొట్టు ఫుల్గా అయిపోతుంది. అలాగే చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంది కదా. సేమియా కూడా చక్కగా కుక్ అయిందండి. ఎగ్ కూడా పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. నచ్చింది కదా, అయితే వెంటనే లైక్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేసిన తర్వాత ఎలాగొచ్చిందో తప్పక కామెంట్ చేయండి.